హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ వైబ్స్. G5 లో స్ట్రీమింగ్ అవుతున్న ద సబర్మతి రిపోర్ట్ మూవీ చూశాను. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ బాగుంది. ఈ మూవీని 27 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ బర్నింగ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీశారు. ఈ మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇందులో ఫస్ట్ హాఫ్ లో చూపించే పొలిటికల్ కనెక్షన్స్, సెకండ్ హాఫ్ లో చూపించే మతపరమైన సెన్సిటివ్ విషయాల గురించి పట్టించుకోకుండా ఒక ఇన్సిడెంట్ ని మూవీ పరంగా ఎలా తీశారనేదే చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ నాకు నచ్చింది ఫ్రెండ్స్. మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే 27 ఫిబ్రవరి 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 2 బోగీలు తగలబడతాయి. ఇందులో 59 మంది సజీవ దహనం అవుతారు. టీవీ ఛానల్స్ మొత్తం ఇదొక సిస్టమ్ ఫెయిల్యూర్ వలన జరిగిన ఇన్సిడెంట్ గా చూపిస్తారు. కానీ ఇద్దరు జర్నలిస్టులు మాత్రం ఇది ఇన్సిడెంట్ కాదు, కావాలని రైలుని తగలబెట్టారని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు ఎలా ఈ నిజాన్ని సమాజానికి తెలియజేశారు, ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనేది అసలైన కథ. ప్లస్ పాయింట్స్ వస్తే నో డౌట్ విక్రాంత్ మెస్సే పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. 10th ఫెయిల్యూర్ మూవీలో ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీలో కూడా చాలా బాగా చేశారు. ఈ మూవీ స్టోరీ, నెరేషన్, స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అనిపించిన మూవీ మొత్తం ఓవరాల్ గా బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.